తిరిగి ప్రదర్శనలన్నీ చేసుకున్నాక భోజనం ఎక్కడ చేయాలి అనుకున్నాం. నార్మల్గా ఏంటంటే ఏ హోటల్కి వెడదామా, ఎక్కడ తిందామా అని వెతుక్కునే కళ్ళు మాకు ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉందండి, అక్కడ భోజనం చెయ్యండి అన్న విషయం తెలిసింది మాకు. ఒకరి ద్వారా, మా బంధువుల ద్వారా తెలిసింది. ఇంకా మేము ఆ పేరు చెప్పుకుని ఎవరినో అడిగి విచారణ చేసి వచ్చేసరికి ఒక 3 అంతస్తుల భవనం అది కనిపించింది. ఎంతో ట్రెడిషనల్గా బ్రాహ్మణ వర్చస్సుతో వెలిగిపోతుందన్నమాట ఆ భవనం అంతా కూడాను. యాక్చువల్లీ ఈ అన్నదానం చేయు ఈ ఈ మహాదశయము 1957 సంవత్సరంలో ప్రారంభించబడి సుమారు 30 సంవత్సరములుగా ప్రతినిత్యము సుమారుగా 50 మందికి మరియు విశేష పర్వదినంలో విశేష సంఖ్యలో సంతృప్తిగా ఉచితంగా నిత్య అన్నదానం జరుగుతోంది. ఇక్కడికి ఏంటంటే ఎందరో మహానుభావులు వస్తారు. ఏంటంటే పేద గొప్ప అన్న తారతమ్యము లేకుండాను. అలాగా మేము లోపలికి వచ్చాము. లోపలికి రాగానే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం అది కనిపించింది. చక్కగా నీట్గా పరిశుభ్రంగా ఉంది. టేబుల్స్ వేశారు, ఆకులు వేశారు. మంచి రుచికరమైన భోజనం, బ్రాహ్మణ సాంప్రదాయకమైన భోజనాన్ని వడ్డించారు. అడిగి కొసిరి తినిపించారు మా చేత. పప్పు, అన్నం, పచ్చడి, ఈ కూరలు, పెరుగు ఇవన్నీ ఒకటేమిటి ఎంత రుచిగా ఉన్నాయంటే అసలు మేము ఆ రుచిని మా నాలుక మీద ఇంకా అలాగే తాండవిస్తుంది అన్నమాట రుచి. అయితే ఏంటంటే ఈ అన్నదానం గురించి అందరికీ తెలుసునో లేదో కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోజనం చేసుకుని వారు ఆశీర్వదిస్తారు. ఆయన లోపల నిర్వహించే వారి పేరు నాగాభట్ల కామేశ్వరరావు గారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది. కాబట్టి మీరందరూ విచ్చేసి, భక్తులందరూ విచ్చేసి భగవంతుని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం స్వీకరించి భగవంతుని ఆశీర్వాదం పొంది వెళ్ళగలరని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక భోజనం ఏంటంటే మామూలు రోజు బ్రాహ్మణులకి పెట్టే భోజనము కార్తీక మాసంలో మటుకు కులమత విచక్షణ లేకుండా పేద గొప్ప ధనిక కుల మతాలు ఇది సంబంధం లేకుండా చక్కగా అందరికీ సమానమైన మనసుతోటి అందరికీ కొసరి వడ్డించి కార్తీక మాసంలో ఎంతో వీళ్ళు సేవ చేస్తున్నారు. ఇదంతా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఇది జాతీయ సమైక్యతా భావానికి ఇది ఒక గొప్ప ఉదాహరణని చెప్పవచ్చును. అలాగే ఇక్కడ చాలా ఏంటంటే విరాళాలు, చాలా రకాల విరాళాలు ఇవ్వచ్చు భోజనం, పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి. అలాగే మన పెద్దవాళ్ళని పేరు తలుచుకుని వాళ్ళ పేరుని కూడా డబ్బులు కడితే వాళ్ళు ఇంతమందికి అని చెప్పి భోజనం పెడతారు దాతలు అన్నమాట. అది మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని దేవాలయాల్లోనూ అందరం అనుకునేది ఏంటంటే వ్యాపార పరంగా జరుగుతోంది ఇలాగా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇక్కడ ఆడిటింగ్లు అవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఏదో మోసం అనుకోకండి. మీరు ఇక్కడికి వచ్చి మీరు అక్కడి నుంచి కూడా ఎక్కడున్నా కూడా విరాళాలు పంపి మీ పెద్దల పేరు మీద కానీ మీ పిల్లల పుట్టినరోజులో, మ్యారేజ్ డేలో ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని మీరు అలాగ పంపితే అది కూడా ఒక రకంగా మనం సేవ చేస్తున్నట్టు, సమాజానికి సేవ చేస్తున్నట్టు. ఈ విషయం గుర్తుపెట్టుకుని మీరు అన్నవరం వచ్చినప్పుడల్లా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదానం సత్రం విచ్చేసి కడుపారా తృప్తిగా భోజించి వెళ్ళగలని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.